ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. సింగపూర్ కు పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు చేరుకున్నారు. కాసేపట్లో కేకే చిల్డ్రన్స్ ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. కేకే చిల్డ్రన్స్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ ప్రస్తుత చికిత్స పొందుతున్నారు. నిన్న మార్క్ శంకర్ కు వైద్యులు బ్రాంకోస్కోపీ చేశారు. డాక్టర్ శశికుమార్ గణపతి ఆధ్వర్యంలో కూడా మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతోంది. మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఇప్పటికే వైద్యులు తెలిపారు. सर ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నా सर ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నా సింగపూర్ కు పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు చేరుకున్నారు. కాసేపట్లో కేకే చిల్డ్రన్స్ ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. కేకే చిల్డ్రన్స్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నారు. నిన్న మార్క్ శంకర్ కు వైద్యులు బ్రాంకోస్కోపీ కూడా చేశారు. ప్రస్తుతం డాక్టర్ శశికుమార్ గణపతి ఆధ్వర్యంలో కూడా మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే నిన్న సింగపూర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అగ్ని ప్రమాద ఘటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అయితే స్వల్పంగా గాయపడిన పరిస్థితి అయితే తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగపూర్లో ఉన్నటువంటి కుమార్ని చూసేందుకైతే విశాఖ నుంచి హుటాహుట్న హైదరాబాద్కు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ రాత్రి అన్నా వదినలతో కలిసి సింగపూర్కి అయితే ప్రయాణమయ్యాడు. అయితే రాత్రి వెళ్ళిన తర్వాత సింగపూర్లో ఈరోజు ఉదయాన్నే అయితే పూర్తిగా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అన్నయ్య చిరంజీవి వదిన సురేఖతో కలిసి ఆ కేకే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చికిత్సను పొందుతున్నటువంటి ఆ కుమారుడు వద్దకు అయితే మరి కాసేపట్లోనైతే పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళనున్నారు. ఇప్పటికే వైద్యులైతే డాక్టర్ శశికుమార్ గణపతి ఆధ్వర్యంలో ఆ చిన్నారికి అయితే చికిత్స చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఉందో అగ్ని ప్రమాద సమయంలో అక్కడ వెలువడినటువంటి దట్టమైనటువంటి పొగ పీల్చడంతో శ్వాసకోశలో కొంత ఇబ్బంది అయితే తలెత్తిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారుడికి అయితే బ్రాంకోస్కోపీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బ్రాంకోస్కోపీ తర్వాత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ కూడా వైద్యులు చెప్పడంతో పవన్ కళ్యాణ్ అయితే సంతోషించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో ఘటనకు సంబంధించి అటు పవన్ కళ్యాణ్తో పాటు ఇటు చిరంజీవి కుటుంబంలో కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జనసేన నాయకులు రాష్ట్ర ప్రజలు కూడా తలడిల్లిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పేద ప్రజల కోసం ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం పవన్ కళ్యాణ్ అహర్నిశలు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో కృషికి అయితే పవన్ కళ్యాణ్ మొన్న జరిగినటువంటి ఏదైతే అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న నేపథ్యంలో సింగపూర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో చాలా విచారకరం అంటూ కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో బాలుడిపై నిన్న జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో అగ్ని ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ పొగ పీల్చడంతో శ్వాసకోశ ఇబ్బందికి కూడా గురయ్యాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైద్యులు కేకే చిల్డ్రన్స్ హాస్పిటల్కి అయితే హుటాహుటిన తరలించారు. అయితే కేకే చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఇప్పుడే కోలుకుంటున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవితో కలిసి బాబు వద్దకైతే వెళ్ళనున్నారు. అయితే బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రజలు అలాగే జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు వీరంతా కూడా చాలా సంతోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ కుమారుడికి జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ జనసేన వీర మహిళలు జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున పూజలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని దేవాలయాల్లో కూడా దాదాపు 1000 నుంచి 1100 కొబ్బరికాయలు కూడా కొట్టి త్వరగా కోలుకోవాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ నిన్న జరిగిన ఆ ఘటన ఒక్కసారిగా అయితే నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. ఏం జరిగింది అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన అయితే ఇప్పటికీ అక్కడ సింగపూర్లో ఉన్నటువంటి అధికారులు అయితే
వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ముప్పు తప్పిందంటూ కూడా ఒక్కసారిగా అయితే పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ జనసేన నాయకులు వీర మహిళలంతా కూడా ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఇటువంటి ఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కూడా ఒకవైపు అయితే రాజకీయ నాయకులంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశంపైన అయితే వైద్యులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ అయితే కుమార్ను చూసేందుకు వెళ్ళడంతో పవన్ కళ్యాణ్ వెంటే అన్నయ్య చిరంజీవి వదిన సూర్యాక కూడా వెళ్ళారు. అయితే ఆ బాలుడు పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపైన పవన్ కళ్యాణ్ తల్లడిల్లిపోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి అయితే ఓదార్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ వెంట హైదరాబాద్ నుంచి సింగపూర్కు బయలుదేరారు. ఈరోజు సింగపూర్లో ల్యాండ్ అయిన తర్వాత కొద్దిసేపు విరామం తీసుకుని అక్కడి నుంచి ఏదైతే కేకే చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉందో కేకే చిల్డ్రన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు వద్దకైతే పవన్ కళ్యాణ్ చిరంజీవితో పాటు వదిన సూర్యాక కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.